ఆ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులందరి మీద, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అందరి మీద కేసులున్నాయి. అందరూ అవినీతి చేశారు. అందరూ దొరికిపోయినాళ్లే. సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల ఒక్కడి మీద ఇంక కేసులేం బుక్ అవ్వాలా? అవలేదు. అంటే నేరాలు ఏం చేసి ఉండడం అంటారా, లేకపోతే దోపిడీ జరిగి ఉండదంటారా కాదండి. ఆయన ఇప్పుడు తరపున? మనం ఏం చెప్పుకున్నాము, చెరువులోకి తోసేసిన వ్యక్తి ఎవరంటే గట్టునున్న సజ్జల రామకృష్ణారెడ్డి. అందరిని దోసేట్టు అందరూ దోసేశాడు. వాళ్ళందరూ ఎందుకు గిలగిలా కొట్టుకుంటున్నారు, ఎవరు దోశారా బాబు అంటే ఇప్పుడు అర్థం అవుతుంది ఒక్కొక్కరికి. అందుకని ఆ క్వార్టరే అని చెప్పి వెళ్ళిపోయాడు విజయసాయి రెడ్డి. మరి ఈ వ్యక్తి కీలక పాత్ర మరి పోషిస్తున్నాడు కాబట్టి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని మనం గమనిస్తే కన్వే చేసేటప్పుడు ఏ విధంగా కన్వే చేస్తున్నాడండి, క్వైట్ ఆపోజిట్గా ఆయన విషయాలు ఎలా చెప్తున్నాడో కూడా మనం చూసాం. మరి అలా ఎందుకు చెప్తున్నాడు, చెప్పటం వెనక కారణం ఏంటి? స్క్రిప్ట్ సజ్జలే రాసిస్తున్నాడు. అవును, మన తర్వాత కవర్ చేసుకుంటా కూడా సజ్జలే బయటకు వస్తున్నాడు. అదే అందరికీ అర్థం కాని విషయం. అంటారా? ఖచ్చితంగా ఈ రోజున ఎందుకండి ఇప్పుడు వేటో న్యూస్ ఏదైతే ఈ క్లాంక్లేవ్ మీటింగ్ పెట్టినప్పుడు దానికి కూడా ఇతను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అదే చెప్పాడు. ఏమని, జగన్మోహన్ రెడ్డే అమరావతి రాజధాని కడతాడు అని. జగన్మోహన్ రెడ్డి ఏమో సుప్రీంకోర్టు పట్టించుకోవాలని అంటాడు. అంటే దీన్ని బట్టి ఎవరికైనా ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా భారతిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. జగన్ జైలుకి, పార్టీ వీళ్ళ చేతుల్లోకి అనేది ఈ రోజున ప్రజల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. అంటే సజ్జలు తప్ప ఇంక ఏ నాయకుడు అక్కడ దొరకలేదా వాళ్ళకి? ఎందుకంటే దొరికినా కూడా గట్టుల నుంచో నీళ్ళలో దోసేసేవాడు కావాలిగా. ఈ రోజున ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఉన్నాడు, అడ్డంగా దొరికి బుక్ అయిపోయాడు, తప్పించుకోవడానికి ఎటువంటి ఇది లేదు. మరి భారతిరెడ్డికి తెలిసింది ఈ రోజున ఎవరిని మనం ఎంచుకుంటే కరెక్ట్గా మరి ఈ విధంగా పక్కన తోసేసి వీడు ఇలా స్టాండర్డ్గా ఉండిపోతాడు అనేది. రోజున ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, మనం చూస్తూ ఉంటే 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందంటే సకల శాఖల్ని కూడా మేనేజ్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మరి ఒక్క కేసు లేకుండా ఎందుకున్నాడు అనేది ప్రతి ఒక్కరిని కుదిపేస్తున్న క్వశ్చన్. ప్రతి ఒక్కరిని కుదిపేస్తుంది. ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఉదాహరణ, తోసేశాడు, నిట్ట నిలువున తడిగుడ్డతో గొంతు కోసేశాడు అన్నట్లుగా అట్లానే ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి శివకుమార్ దగ్గర నుంచి లాక్కున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి లాక్కోబోతున్నాడు.